బ్రేకింగ్ న్యూస్ చూస్తారు. హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. అయితే ఆ చందు నాయక్ అనే వ్యక్తి పైన కాల్పులు జరిపారు గుర్తు తెలియని వ్యక్తులు. సో దీంతో శాలివాహన్ నగర్ లోని పార్క్ దగ్గర చందు నాయక్ పై కాల్పులు జరిపారు. సో దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లో కాల్పులు కలకలం రేపాయి. చందు నాయక్ అనే వ్యక్తి పైన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో స్పాట్ లో అక్కడికక్కడే చందు చనిపోవడం జరిగింది. అయితే ఒక్కసారిగా పోలీసులంతా కూడా అలర్ట్ అయ్యారు. కాల్పుల శబ్దం మీదుగానే అక్కడ ప్రజలంతా కూడా కాస్త భయాందోళనకు గురయ్యారు. సో ప్రజెంట్ ఎవరు ఎందుకు చంపారు అనే దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించగానే అసలు ఏం జరిగిందా అంటూ కూడా అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు కూడా భయంతో పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దిల్సుఖ్ నగర్ లో కాల్పులు కలకలం చోటు చేసుకున్నాయి. శాలివాహన నగర్ లోని పార్క్ దగ్గర చందు నాయక్ పై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు దిగారు. అయితే చాలా రౌండ్ వరకు ఫైరింగ్ కాల్పుల శబ్దాలు వినిపించాయి. అయితే వెంటాడి అతన్ని కాల్చి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే దీంతో అసలు ఈ చందు నాయక్ ఎవరు, అతని పైన ఎందుకు కాల్పులు జరిపారు అండ్ కాల్పులు జరిపిన వ్యక్తులు ఎవరు అని సంబంధించి కూడా ముందుగా అక్కడ పోలీసులు చేరుకున్నారు. చాలా భారీగా పోలీసులు అక్కడ చేరుకున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఏం జరిగింది అనేది తెలుసుకునే లోపల కూడా అక్కడ ఒక్కసారిగా కాల్పుల శబ్దం రాగానే అక్కడుండే స్థానికులంతా కూడా భయంతో పరుగులు తీశారు. సో మొత్తం మీద అక్కడ కాల్పులు ఒక్కసారిగా కాల్పులంతా కూడా కలకలం రేపింది. సో ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లో కాల్పులు కలకలం రేపాయి. చందు అనే వ్యక్తిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. సో ఏంటి, వాళ్ళు ఎవరు, ఈ కాల్పులకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు నగేష్? ప్రస్తుతమైతే డీటెయిల్స్ అయితే ఏం తెలియదు. చందు రాథోడ్ నాయక్ అనే వ్యక్తి పైన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు శాలివాహన నగర్ పార్క్ లో. అంటే పార్క్ కూడా ఎప్పుడు బిజీగా ఉంటుంది. దాదాపుగా సుమారుగా అంటే ఉదయం పూట 100 నుంచి 150 మంది పార్క్ లో వాకింగ్ చేస్తుంటారు. ఉదయం 4 గంటల నుంచే SBI బ్యాంకు కాలనీ, అది ఆ కాలనీ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నియర్ మూసి కానుకనే పార్క్ కూడా ఉంటుంది. దానికి దగ్గరలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కూడా ఎప్పుడు నిత్యం రద్దీగా ఉంటుంది. కానీ ఈ పార్కు చాలా ఫేమస్, ఎందుకంటే మలక్పేట్ కానీ, శాలివాన్ నగర్ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉన్న చాలా మంది వాకర్స్ వచ్చి అందులో వాకింగ్ చేస్తుంటారు. కానీ తను చందు నాయక్ రాథోడ్ ప్రస్తుతం అయితే తను టీ-షర్ట్ షార్ట్ మీద ఉన్నాడు. అతని పైన అన్ని సమీపంలోకి వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. మరి ఇది రియల్ ఎస్టేట్ సంబంధించిన తగాదాలా లేదంటే వ్యక్తిగత కక్షలు ఏందనేది కూడా ప్రస్తుతం తెలియాల్సింది. స్థానిక ఘటనా స్థలానికి అయితే మలక్పేట పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ భార్య పక్కనే కూర్చొని ఏడుస్తుంది. అంటే తాము వచ్చేసరికి ఈ ఘటన జరిగిందంటున్నారు. అక్కడ ఉన్న వాకర్స్ కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి. ఎందుకంటే ఉదయం పూట చాలా మంది అంటే మామూలుగా అయితే చల్లటి వాతావరణంలో గాలి వస్తున్న సమయంలో వాకింగ్ చేస్తూ అందరూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ కుటుంబ విషయాలు కానీ చాలా విషయాలు మాట్లాడుకుంటూ వాకింగ్ చేస్తుంటారు. ఇదే క్రమంలో ఇద్దరి గుర్తు తెలియని వ్యక్తులు పార్కు వచ్చి అతి సమీపంలో చందు నాయక్ తో మరి రాథోడ్తో వాగ్వాదం జరిగినట్టుగా ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు అయితే వాకర్స్ చెప్తున్నారు. వెంటనే వాళ్ళు తమ దగ్గరలో ఉన్న గన్ను తమ జేబుల నుంచి బయటకు తీసి సమీపం నుంచి మనం కింద పడ్డ చందు నాయక్ రాథోడ్ మృతదేహాన్ని కూడా చూస్తే కనుక సమీపం నుంచే కాల్పులు జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. తనకి అంటే ఛాతీ పైన కాల్పులు జరపడంతో 2-3 రౌండ్లు ఫైర్ అయిన తర్వాతనే స్పాట్ లోనే చనిపోయినట్టుగా అర్థమవుతుంది. వెంటనే వాకర్స్ వాళ్ళని ప్రతిఘటించే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ఇమ్మీడియట్ గా తమ బైక్ల పైన వచ్చిన వాళ్ళందరూ కూడా దుండగులు పారిపోయినట్టుగా తెలుస్తుంది. కానీ చందు నాయక్ సంబంధించి కూడా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటనేది కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న మర్డర్స్ కానీ చాలా విషయాలు కూడా అంటే ఇప్పుడు జరుగుతున్న రకరకాల హత్యలు చాలా మందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే భర్తల్ని ప్రియుడితో కలిసి చాలా మంది భార్యలు చంపిన ఘటనలు ఎన్నో చూడొచ్చు. రెగ్యులర్ గా మనం జరుగుతున్న తతంగాలే. ఈ క్రమంలో కుటుంబ తగాదాలు చందు నాయక్ ఉన్నాయా, లేదంటే వాళ్ళ ఊర్లో సొంత ఊర్లో ఏమన్నా ల్యాండ్ కు సంబంధించిన భూ వివాదాలు పంచాయతీలు ఉన్నాయా, కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్య ఇంకా మరేదైనా వివాదాలు ఉన్నాయా, డబ్బు లావాదేవీలకు సంబంధించిన అంశాలు ఉన్నాయా? ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో కూడా కొంతమందికి డబ్బులు చెల్లించకుంటే ఇదే క్రమంలో
రకరకాలుగా పంచాయతీలు చేసుకుంటారు, మాటలు పెరిగి కూడా ఏదో రకంగా చంపాలనే ప్రయత్నాన్ని కుట్రలు చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో సుపారీ గ్యాంగులు కూడా ఎక్కువైనాయి. ఎందుకంటే చాలా మంది 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి కూడా కొంతమంది వ్యక్తుల్ని మించుకొని ఎదుటి వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపే పరిస్థితులు. ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో చూస్తున్న మర్డర్లను చూస్తే కనుక వాయిస్ ఓవర్లు కూడా మారుస్తూ, అంటే వాళ్ళ ఆడగొంతుతో మాట్లాడి వాళ్ళని ఘటనా స్థలికి రప్పించి కూడా బ్యాంకు ఎంప్లాయీ మర్డర్ చేసిన తిరుమలరావు విషయంలో కూడా తేజస్సును చంపిన ఘటనలు కూడా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో చందు నాయక్ మర్డర్ అనేది నగరం నడిబొడ్డున వాకర్స్ దాదాపుగా 50-60 మంది వాకర్స్ చూస్తుండగానే ఘటనా స్థలికి వచ్చిన దుండగులు కాల్పులు జరపడం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే నిందితులకి అంటే చాలా విషయాల్లో కూడా కేసులకు భయపడకుండా ఎదుటి వ్యక్తిని చంపాలనే పక్కా ప్లాన్ తోనే నిందితులంతా కూడా రంగంలోకి దిగుతున్నారు. చంపిన తర్వాత చూసుకుందాం, జైలుకు పోతాం, జైలు నుంచి మళ్ళీ బెయిల్ పైన బయటకు వస్తామనే అంశాలు కూడా నిందితుల్ని ప్రభావితం చేస్తున్నాయి. మరి 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలకు ఒక వ్యక్తిని చంపడం అనేది మరి సర్వసాధారణ విషయం కాదు. ఎందుకంటే గతంలో ఒక వ్యక్తిని మర్డర్ చేయాలంటే చాలా మంది కొట్టాలంటేనే భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా సమాజంలో చాలా వరకు మారిపోయిన స్థితిలో మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చందు నాయకుని కూడా చాలా మంది వాకర్స్ ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తుండగానే ఆ వాకింగ్ పార్క్ కూడా కాలనీ మధ్యలోనే ఉంటుంది. ఆ కాలనీ మధ్యలో ఉన్న వాకింగ్ పార్క్ కు పక్కనే గుడి, ఆ చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు కూడా వాకింగ్ చేస్తున్న వాళ్ళని చూసే అంశం కనిపిస్తుంది. ఆ రోడ్ల పైన కూడా రెగ్యులర్ గా వెహికల్స్ కూడా నడుస్తూ ఉంటాయి. బిజీ ఉండే కాలనీ అది శాలివాహన్ నగర్. ఎందుకంటే దిల్సుఖ్ నగర్ కానీ మలక్పేట కానీ చుట్టుపక్కల ఉన్న కాలనీలు కూడా పెద్ద ఎత్తున ఉంటాయి. దాదాపుగా వందలాది మంది జనాలు నివసించే ఏరియా అది. దిల్సుఖ్ నగర్ కూడా ఫేమస్ ప్రాంతం. సో నియర్ బై మలక్పేట ఉన్న ఈ ముసరాంబాగ్ కి నియర్ గానే ఉంటుంది. ముసరాంబాగ్ బ్రిడ్జ్ దగ్గరకు చేరుకోవాలంటే కూడా మనకు 1 కిలోమీటర్ పరిధి పడుతుంది. మలక్పేట కూడా 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. సో మరి ఈ క్రమంలో ఇక్కడికి దుండగులు వచ్చి చందు నాయక్ రాథోడ్ పైన కాల్పులు జరపడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. తన పడిపోయిన విధానాన్ని కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు ఆ విజువల్స్ లో. తనకు టీ షర్ట్ ఉంది, కింద చెప్పులు వేసుకున్నాడు, కింద షార్ట్ వేసుకొని ఉన్నాడు. మరి చందు నాయక్ తో అంతకుముందే కొంత స్థానికులు వాకర్స్ చెప్తున్న వివరాలను బట్టి కొంత 10 నిమిషాల సేపు వచ్చిన వాళ్ళ మధ్య చందు నాయక్ మధ్య కొంత వాగ్వివాదము చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. కొంత అంటే ఆవేశపూరితంగా మాటల యుద్ధం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. కానీ కాల్పులు జరపడానికి గల కారణాలు ఏంటనేది కూడా ప్రస్తుతం అయితే తెలియాల్సింది. హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ కూడా వెంటనే మలక్పేట ఏసీపీని వెస్ట్ జోన్ అది వెస్ట్ అంటే ఒక డీసీపీ కూడా ప్రస్తుతం అయితే స్థానికంగా ఉన్న ఆ డీసీపీ కూడా రంగంలోకి దిగాడు. వెంటనే ఘటనా స్థలికి వెళ్లి క్లూస్ టీమ్ ని డాగ్స్ కొని రంగంలోకి దించారు. ఆ చుట్టుపక్కల ఉన్న ఇండ్ల మధ్య ఉన్న సీసీ కెమెరాలను కూడా వాటన్నింటినీ పరిశీలించాలని చెప్పి ఆదేశించారు. కొద్దిసేపట్లో క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగనుంది. కాల్పులు జరపడానికి కారణాలేంటి, వ్యక్తిగత కక్షల లేదంటే వ్యాపార లావాదేవీల, కుటుంబ దాగాల ఏంటనేది కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కానీ నగరం నడిబొడ్డున ఈ ఘటన కూడా చాలా మందిని భయభ్రాంతులకు గురి చేసింది. చాలా మంది వాకర్స్ కూడా భయానికి లోనయ్యి అక్కడ నుంచి పరిగెత్తిన పరిస్థితి. ఎందుకంటే ఒక వ్యక్తిని అంటే కత్తితో గాని తుపాకీతో గాని చంపుతుంటే ఎదుటి వ్యక్తి సర్వసాధారణంగానే భయభ్రాంతులకు గురవుతుంటారు. కొంతమంది వాకర్స్ అయితే వాళ్ళు ధైర్యం చేసి మొత్తుకున్నారు. మామూలుగా జనరల్ గా మన నోటి నుంచి చెప్పలారు చంపుతున్నాడు అని చెప్పి ఆ రకమైన పదాలు కూడా వాళ్ళందరూ కూడా భయంతో వాళ్ళందరినీ నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా చందు నాయక్ రాథోడ్ని చంపాలనే వాళ్ళు కోణంలోనే వచ్చారు. ఆ క్రమంలోనే తుపాకీ వాళ్ళు తమ జేబుల్లో ఉంచుకొని వచ్చిన తర్వాతనే కాల్పులు జరిపినట్టుగా మనకు ఈ ఘటనా స్థలిని బట్టి అర్థమవుతుంది. ప్రైమరీ ఎంక్వైరీలో ఏంటనేది కూడా ప్రస్తుతం తేలాల్సింది. మలక్పేట సిఐ వెంటనే ఆ ఘటనా స్థలికి చేరుకున్నాడు. స్థానికంగా ఉన్న పోలీసులు కానీ మిగతా ఏసీపీ వాళ్ళందరూ కూడా ఘటనా స్థలికి చేరుకొని పూర్తిగా వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకంటే ఇందులో ప్రధానంగా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రత్యక్ష సాక్షులను కూడా వివరాలు అడుగుతున్నారు. చందు రాథోడ్ నాయక్ భార్యను కూడా వస్తూ వివరాలు అడుగుతున్నారు. వాళ్ళ భార్య కూడా పక్కనే మృతదేహం పక్కనే కూర్చొని విలపిస్తుంది. కొన్ని పొడి మాటలైతే మాట్లాడుతుంది. కానీ పూర్తి ఎంక్వైరీలో మాత్రమే విషయాలు బయటపడే అవకాశం. నగేష్ అక్కడ పార్క్ అనగానే జనరల్లీ మనకు సీసీ కెమెరా కూడా ఉండొచ్చు. సో సీసీ కెమెరాకి సంబంధించి ఏమన్నా అది రికవర్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఖచ్చితంగా ఇందులో సీసీ కెమెరాస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించున్నాయి. ఎందుకంటే సీసీ కెమెరా ద్వారానే కూడా నిందితులకు సంబంధించిన అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సీసీ కెమెరాలో ఉన్న విజువల్స్ ని బట్టే నిందితుల ఆనవాళ్లను గుర్తించడానికి కూడా పోలీసులకు అవకాశం ఉంటుంది. ప్రైమరీ ఎంక్వైరీలో మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని
చుట్టుపక్కల ఆ బారికేడ్లను కూడా ప్రస్తుతం అయితే పెట్టారు. జనాలు అయితే భారీ ఎత్తున గుమిగూడారు. డెడ్ బాడీ ఒక పక్కన అంటే కొంత పక్కన పడి ఉంది. ఆ రక్త మడుగులో ఉన్న రాథోడ్ మృతదేహాన్ని మనం కూడా విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు. చాలా మంది అంటే శాలివాహన్ నగర్ కాలనీకి చెందిన ఎస్బీఐ కాలనీకి చెందిన వాసులందరూ కూడా ఘటనా స్థలికి చేరుకొని ఎందుకు చంపారన్న దానిపైన కూడా జనరల్ గా మాట్లాడుకునే పరిస్థితి. కానీ చందు రాథోడ్ నాయక్ చంపడానికి గల కారణాలు మాత్రం ఖచ్చితంగా పోలీసులు అయితే దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు. చందు రాథోడ్ నాయక్ సంబంధించిన ఫోన్ ని కూడా ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే సెల్ ఫోన్ లో కన్వర్జేషన్ బట్టి కూడా చందు రాథోడ్ నాయక్ ని చంపిన సంబంధించి కారణాలు కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే డబ్బుల లావాదేవీలు భూ వివాదాలు కావచ్చు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కూడా గత కొద్ది రోజులుగా కన్వర్జేషన్ జరిగి ఉంటుంది. అంటే మాటల సంభాషణ, పంచాయతీలు కావచ్చు, వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం, కొంతమంది మధ్య కూర్చొని మాట్లాడుకోవడం, ఇవన్నీ చెగకపోవడంతోనే చందు రాథోడ్ నాయకును చంపినట్టుగా ప్రైమరీగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. కానీ వీటన్నిటికీ బలమైన కారణం ఏంటనేది కూడా ఖచ్చితంగా తేలాల్సింది. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపడానికి గల కారణాన్ని వెతికి పట్టుకోవాలంటే ఖచ్చితంగా లక్షల్లో ఉన్న భూ వివాదాల, లేదంటే కుటుంబ తగాదాల, కుటుంబంలోనే వ్యక్తులు సుపారీచ్చి మర్డర్ చేయించారా, సో ఇలాంటి అంశాలను కూడా ఖచ్చితంగా దర్యాప్తులో తేలాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. స్థానిక ఘటనా స్థలికి అయితే మలక్పేట సిఐతో పాటు ఏసీపీ, అలాగే స్థానికంగా ఉన్న వెస్ట్ సంబంధించిన డీసీపీ కూడా ప్రస్తుతం రంగంలోకి దిగారు. అంబర్పేటకు సంబంధించిన పోలీసులు కూడా చుట్టుపక్కల ఉన్న ఏదైతే సౌత్ వెస్ట్ జోన్ కింద ఈ ప్రాంతం అంతా వస్తుంది, సౌత్ వెస్ట్ జోన్ కు సంబంధించిన డీసీపీ గానీ మిగతా పోలీసులందరూ కూడా రంగంలోకి దించారు. ఎవరైతే నిందితులు కాల్పులు జరిపారో ఏ ప్రాంతం నుంచి, ఎందుకంటే అక్కడ 3-4 దారులు మనకు కనిపిస్తుంటాయి. ఆ పార్కు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని విశ్లేషిస్తే కనుక ఒకటి ముసరంబాగ్కు వెళ్లే దారి కనిపిస్తుంది, మరో పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్ పక్క నుంచి కూడా మలక్పేట మెయిన్ రోడ్కి వెళ్ళొచ్చు. మరోవైపు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ కు వెళ్ళడానికి మరో దారి ఉంటుంది. సో ఈ ప్రధాన రహదారుల గుండా నిందితులు ఎక్కడికి పారిపోయారు ఏంటనేది కూడా ఖచ్చితంగా పోలీసులు కనుగొంటారు. కానీ ఒక వ్యక్తిని చంపడానికి గల కారణాలు ఏంటనేది మాత్రం ఖచ్చితంగా పోలీసులకు చాలా సవాల్గా మారిన అంశమే. ఎందుకంటే తెల్లవారుజామున అంటే 6 to 7 మధ్యలో, అంటే ఈ 6 to 8 అనేది చాలా మంది అంటే మామూలుగా ఉదయం 4 గంటల నుంచే వాకర్స్ అంతా కూడా బయటకు వచ్చి వాకింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో 6 to 8 వాళ్ళు టార్గెట్ గా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ 2 గంటల వ్యవధిలోనే ఖచ్చితంగా చందు రాథోడ్ నాయకుని టార్గెట్ చేయొచ్చు. ఒకవేళ మాట వినుకుంటే కనుక కాల్పులు జరపాలన్నదే వాళ్ళ ప్రధాన ధ్యేయంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే చందు రాథోడ్ నాయక్ తో మాటల వాగ్వివాదం, కొంత సంభాషణ తర్వాత ఈ కాల్పులకు దిగబడినట్టుగా కుటుంబ సభ్యులు అక్కడ ఏడుస్తున్న విధానాన్ని బట్టి ప్రస్తుతం అయితే మనకు అర్థమవుతోంది. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా చందు రాథోడ్ నాయక్ ఫోన్ ని ప్రస్తుతం తీసుకున్నారు, వాళ్ళ భార్య ఫోన్ ని కూడా తీసుకున్నారు. భార్యను అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎటువంటి విషయాలు ఉన్నాయి, చందు రాథోడ్ నాయక్ చేసే వృత్తి కానీ మిగతా అంశాలు కూడా ఖచ్చితంగా ఇందులో పరిగణలోకి వస్తుంటాయి. సో ఇవన్నిటిని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ప్రాథమికంగా పరిగణలోకి తీసుకున్నారు. ఘటనా స్థలిలో ఉన్న పోలీసులు రకరకాల అంశాలను కూడా విశ్లేషిస్తున్నారు. స్థానికంగా ఉన్న క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ కూడా పక్కనే అమర్పేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. వాళ్ళు కూడా రంగంలో దిగి ప్రస్తుతం ఆ బ్లడ్ పడిన ప్రాంతాన్ని కానీ ఎవరైతే నిందితులు కాల్పులు జరిపి వెళ్లిన ప్రాంతాలన్నిటి కూడా డాగ్ స్క్వాడ్ తో వాళ్ళు పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల కెమెరాలను కూడా విశ్లేషించిన తర్వాత మరో అర్ధ గంటలో ఈ మర్డర్ కు సంబంధించి ఏంటనేది కూడా పూర్తి విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నగేష్. సో ప్రజెంట్ దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. చందు నాయక్ రాథోడ్ అనే వ్యక్తి పైన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పార్క్ లో ఉన్న సమయంలో అక్కడ దాడికి దిగారు. సో ఈ దాడిలో అక్కడికక్కడే స్పాట్ లో చందు అనే వ్యక్తి చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే మలక్పేట్ శాలివాహన నగర్ పార్క్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వాకింగ్ చేస్తున్న చందు రాథోడ్ పైన 3 రౌండ్ల కాల్పులు జరిపారు పోలీసులు. బిగ్ స్క్రీన్ పైన ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే చందు రాథోడ్ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు. ఆ దృశ్యాలు కూడా మనము బిగ్ స్క్రీన్ పైన చూస్తున్నాము. వాకింగ్ చేస్తున్న టైంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అక్కడ కాల్పులు జరిపారు. 3 రౌండ్ల కాల్పులు జరిపారు. సో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే పోలీసులు అక్కడ చేరుకున్నారు, ఘటనా స్థలానికి పోలీసులంతా కూడా చేరుకున్నారు. అయితే కాల్పు జరగడానికి గల కారణాల గురించి కూడా ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే కాల్పులతో ఒక్కసారిగా అక్కడికి వచ్చిన వాకర్స్ కూడా ఒక్కసారిగా భయపడ్డారు. ప్రశాంతంగా ఉన్న పార్కులో కాల్పుల ఘటనపై కాస్త ఆందోళన కనిపిస్తోంది. ఎందుకంటే ఉదయం పూట చాలా మంది వాకర్స్ అక్కడికి వస్తుంటారు, చాలా మంది వాకింగ్ కోసం వస్తుంటారు. అయితే వెంటనే అక్కడ చందు రాథోడ్ కూడా అక్కడే ఉన్నాడు.
సో అతని దగ్గరికి వచ్చిన కొంతమంది దుండగులు, కొంతమంది వ్యక్తులు అతని పైన 3 రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే దీంతో అక్కడికక్కడే స్పాట్ లో చందు రాథోడ్ చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్ కి చేరుకున్నారు. ఈ విషయానికి సంబంధించి పార్క్ లో ఉన్న సీసీటీవీని కూడా పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఆధారంగా దుండగులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. బిగ్ టీవీ స్క్రీన్ పైన చందు రాథోడ్ భార్య ఆవిడ కూడా మృతదేహం దగ్గర కూర్చొని రోధిస్తోంది. అసలు ఎవరు, ఏంటి, ఎందుకు చంపారు అనే దానికి సంబంధించి కూడా ఎలాంటి ఇంకా స్పష్టమైన సమాచారం రాలేదు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఆ నిందితులు ఎవరు, వీళ్ళకి సంబంధించి ఆస్తి తగాదాలు ఉన్నాయా లేదా దీనికి సంబంధించి ఏమైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో కూడా దానికి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. లేదా కుటుంబ వ్యవహారాల కారణంగా ఎవరైనా కాల్చి చంపారా అనే కోణంలో కూడా పలు అనుమానాలు బయటకు వస్తున్నాయి. సో ఇవాళ ఉదయం చందు రాథోడ్ అనే వ్యక్తి పైన దిల్సుఖ్ నగర్ లోని శాలివాహన పార్క్ లో ఉదయం కాల్పులు జరిపారు కొంతమంది దుండగులు. 3 రౌండ్ల కాల్పులు జరపగానే చందు రాథోడ్ అక్కడికక్కడే స్పాట్ లో చనిపోయాడు. సో పార్క్ లో చుట్టుపక్కల సీసీటీవీ కెమెరా కూడా ఉంటుంది. ఆ సీసీటీవీ కెమెరాని కూడా పరిశీలిస్తున్నారు. అయితే చుట్టుపక్కల ఆ సీసీటీవీ కెమెరాలో కూడా ఆ విజువల్స్ ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంటాయి ఒకవేళ అక్కడ సీసీటీవీ కెమెరా ఉంటే. సో ఆ విజువల్స్ ని కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. అయితే కుటుంబంలో విభేదాలు ఉన్నాయా లేదా ఎవరైనా శత్రువులు ఉన్నారా అని కూడా కుటుంబ సభ్యులు ఆరాధిస్తున్నారు. అయితే చందు రాథోడ్ ఫోన్ ని కూడా పోలీసులు రికవర్ చేసుకున్నారు. ఎందుకంటే అతడికి ఒకవేళ ఫోన్ ద్వారా ఏమైనా సంభాషణ జరిగిందా, ఎవరైనా ఆల్రెడీ బెదిరింపులకు దిగారా, లేదా ఏవైనా గొడవలు ఉన్నాయనే కోణంలో కూడా అతని ఫోన్ ని కూడా రికవరీ చేసుకుని అటువైపుగా కూడా పరిశీలిస్తున్నారు. సో మొత్తం మీద దిల్సుఖ్ నగర్ లో ఇవాళ ఉదయం జరిగిన కాల్పులు మాత్రం కలకలం రేపాయి. చందు రాథోడ్ నాయక్ అనే వ్యక్తి పైన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఏకంగా పార్కులో చందు నాయక్ ఉన్న టైంలో అతని పైన 3 రౌండ్ల కాల్పులు జరిపారు పోలీసులు. సో ఈ నేపథ్యంలో ఆ వ్యక్తులు ఎవరు, ఎందుకు దాడి చేశారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరొక బిగ్ బ్రేకింగ్ చెప్పాలి, ఒక ఇంట్రెస్ట్ దీనికి సంబంధించి కూడా సమాచారం బయటకు వస్తుంది. అయితే పోలీసులు కూడా దీనికి సంబంధించి ప్రాథమిక నిర్ధారణకు సంబంధించి వాళ్ళు భూ వివాదానికి సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుని ఉంటుందని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు చందు నాయక్ అదేవిధంగా మరికొంతమందికి మధ్య భూమికి సంబంధించి ఒక వివాదం నడుస్తోంది. అయితే ఆ వివాదానికి కారణంగానే ఇరువురి మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. అండ్ అక్కడికి వచ్చిన దుండగులు కూడా చందు నాయక్ తో మాట్లాడుతూ భూమికి సంబంధించి మాట్లాడుతూ కూడా కాసేపటికి ఆ మాట పెరిగి అది కాస్త వాగ్వాదానికి చోటు చేసుకుంది. దీంతో అక్కడికి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ గా చందు నాయక్ ని చంపడానికే అక్కడికి వచ్చారు. దాంతో వాళ్ళు తెచ్చుకున్న వెపన్స్ తో చందు నాయక్ కి అతి సమీపంలో వాళ్ళు నిలబడి కాల్పులు జరిపినట్లు అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు కూడా చెప్తున్నారు. సో దీంతో ఏకంగా 3 రౌండ్ల కాల్పులు చందు నాయక్ పైన జరపడం, వెంటనే స్పాట్ లో చందు నాయక్ కూడా చనిపోవడం జరిగింది. అయితే వెంటనే అక్కడ స్పాట్ లో పోలీసులు చేరుకున్నారు. సో దీనికి సంబంధించి వాళ్ళు దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే ప్రజెంట్ ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం భూ వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తాము. అండ్ అక్కడ పొద్దున్నే దిల్సుఖ్ నగర్ పార్క్ లో, అంటే దిల్సుఖ్ నగర్ లో శాలివాహన నగర్ పార్క్ లో చాలా మంది కూడా వాక్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో అక్కడ చాలా మంది వాకర్స్ కూడా ఉంటారు. అయితే ఒక్కసారిగా కాల్పులు జరగడంతో వాళ్ళు కూడా కాస్త భయాందోళనకు గురయ్యారు. అండ్ వాళ్ళను ఆపే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఇంతలోనే అక్కడ ఎవరైతే దుండగులు కాల్పులు జరిపారో వాళ్ళు వెంటనే వాళ్ళు తెచ్చుకున్న వాహనాల పైన, 2 వీలర్ బైక్ పైన కూడా అక్కడి నుంచి పారిపోయినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే అక్కడ ఖచ్చితంగా ప్రతి పార్క్ లో ఈ సీసీటీవీ కెమెరా ఉంటుంది. అయితే పోలీసులు వాటిని కూడా పరిశీలిస్తున్నారు. అండ్ ఆల్సో చందు నాయక్ ఫోన్ ని కూడా రికవర్ చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే భూ వివాదానికి సంబంధించి ఈ హత్య జరిగి ఉంటుందనే కోణంలో కూడా అనుమానాలు వస్తున్నాయి. సో దానికి సంబంధించి నిజంగానే ఈ భూ వివాదమా లేదా కుటుంబంలో ఏమైనా గొడవలు ఉన్నాయా లేదా ఎవరైనా శత్రువులు ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే చందు నాయక్ ఫోన్ రికవర్ చేసిన తర్వాత రీసెంట్ గా ఏదైనా కాల్ హిస్టరీ కూడా ట్రాక్ చేయనున్నారు. సో ఈ కాల్ హిస్టరీ ట్రాక్ చేసిన తర్వాత ఎవరైనా ఇంతకు ముందు బెదిరింపులకు దిగారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అండ్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మనము
లేకుండా ముగ్గురు పోతుండే అందుకని నేను వెళ్ళిపోయినా 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 అందుకని నేను వెళ్ళిపోయినా లేకుండా ముగ్గురు పోతుండే అందుకని నేను వెళ్ళిపోయినా లేకుండా ముగ్గురు పోతుండే అందుకని నేను వెళ్ళిపోయినా లేకుండా ముగ్గురు పోతుండే Mm-hmm.